ఏంటిది ఫోన్ చేస్తుంది? హలో హలో మౌనిక, ఐలాండ్కి వెళ్తున్నా, మేము వస్తావా? హైలాండా? వస్తానే. నువ్వు ఓకే కదా? ఎన్నో తారీఖు? 9వ తారీఖు. అమ్మో, 9వ తారీఖు రాఖీ పంటకు కదే. అయితే ఏమైంది? అమ్మ ఒప్పుకుంటుందో లేదో. రావా మరి? సరేలేవే, నేనేదో రకంగా అమ్మనొప్పిస్తానుండు. అమ్మా, రేపు 9వ తారీఖు ఏంటి? ఏంటో తెలీదా? 9వ తారీఖు రాఖీ పండుగ. మా తమ్ముడి దగ్గరికి నువ్వే తీసుకెళ్ళాలి. ఎక్కడున్నావమ్మా నువ్వు? టెక్నాలజీ మారిపోతేను. అంతకుముందు పెళ్ళంటే శుభలేఖలు తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు కదా. అయితే పెళ్ళైనా పుట్టినరోజైనా దినమైనా కార్డులు వాట్సాప్లోనే కదమ్మా పంపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావే? ఏం చేసేదేముంది, గూగుల్లోకి వెళ్ళి మంచి రాఖీ ఫోటో తీసి మావయ్యకి వాట్సాప్ చేయడమే. మావయ్యను ఒక 5,000 ఫోన్పే చేయమంటే అయిపోయింది కదా. సంవత్సరానికి ఒక్కసారే మా తమ్ముడికి రాఖీ కట్టేది, దానికి కూడా వెళ్ళనివ్వా? ఏమో, నీకు దండం పెడతాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. యా, హైలాండ్ టూర్ ఓకే. మావయ్యకి ఒక మంచి రాఖీ పంపించేద్దాం. ఇది బాగుంది, ఇది పంపించేద్దాం. అమ్మా చెప్పరా. మావయ్య, మీ అక్క పంపించమంటే ఒక మంచి రాఖీ వాట్సాప్లో పంపించాను. వాట్సాప్లో పంపించావా? ఇది నా నెంబరే మావయ్య. ఈ నెంబర్కి ఒక 5,000 ఫోన్పే చేసేస్తే మీ అక్కకి ఇచ్చేస్తాను. సరే, నేను పంపిస్తాను. ఇదిగో మెసేజ్ వచ్చింది. మావయ్య డబ్బులు పంపించినట్టున్నాడు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొట్టు పొడుపు. ఏమైందమ్మా? వాట్సాప్లో రాఖీ ఫోటో పంపించాను కదా, మావయ్య ఏమో 5,000 అని టైప్ చేసి వాట్సాప్లో పంపించాడు. ఇదిగో మావయ్య ఫోన్ చేస్తున్నాడు. హలో, ఫోన్ మా అక్కకి ఒకసారి. ఇదిగో నీకే అంట ఫోన్. తమ్ముడు. అక్క, ఇందాక ఒక 5,000 వాట్సాప్లో పంపించాను, మౌనిక పంపించమందని. ఆ 5,000లో నువ్వు ₹1 కూడా తీసుకోవద్దక్క, మేనకోడని తీసుకుని. అమ్మో, దాని ₹1 కూడా ముట్టుకుంటున్నా నేను. రేపు రాఖీ కడతానికి వస్తావు కదా, అప్పుడు నీకు ఒక పట్టు చీరను 10,000 నేను ఇస్తాను, సరేనా? దాని డబ్బులు మాత్రం నువ్వు వండుకోవద్దు. అమ్మో, దాని 5,000లో ₹1 కూడా ముట్టుకోనరా. అబ్బా, ఆ రోజు నాకు కుదరదే. నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.